దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నంబర్ 323. గ్యారేజ్లో కార్ మెకానిక్గా కళ్యాణ్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి డీలా పడిన మొహంతో జెస్సీ ఇంటికి చేరుకుంటుంది. ఏమైంది, ఉద్యోగం దొరికిందా అని అడుగుతాడు ఈశ్వర్. లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. నీ సంగతి ఎవరికి తెలీదు అన్నట్టుగా నీకు ఉద్యోగం ఇస్తాననుకున్నావు అని అడుగుతాడు ఈశ్వర్. జెస్సీ దగ్గర సమాధానం లేక తల దించుకొని ఉంటుంది. ఆ చేతిలో ఉన్న సర్టిఫికెట్స్ ఫైల్ పక్కకు పెట్టి మొక్కజొన్న పొత్తులు అమ్ముదుగాని రా అని అంటాడు. వాటిని అమ్మడానికి జెస్సీకి అవమానంగా అనిపిస్తూ ఆ బండి వైపు చూస్తుంటుంది. చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు అంటారు కదా. ఇప్పుడు మనమిద్దరం అదే పరిస్థితిలో ఉన్నాము. అవమానం అంటూ కూర్చుంటే పొట్ట నింపుకోలేము. పైగా మనిద్దరి మధ్యకి బిడ్డ కూడా రాబోతుంది. ఆ బిడ్డ కోసమైనా మనం కష్టపడి అంత ఇంత వెనకేసుకోవాలి అంటాడు ఈశ్వర్. నిజమే అన్నట్టుగా జెస్సీ పొట్ట మీద చేపెట్టుకొని మనసులో కలుగుతున్న గిల్టీ ఫీలింగ్ని వదిలేసి బిడ్డ కోసం ఈశ్వర్ వెంట నడుస్తుంది. ఈశ్వర్ ఒక వీధిలో, జెస్సీ ఇంకొక వీధిలో వాటిని అమ్ముతుంటారు. ఇలా రోజులు గడుస్తుంటాయి. కళ్యాణ్ అటూ ఇటూ వెళ్తూనే వాళ్ళిద్దరినీ ఓ కంట గమనిస్తూనే ఉంటాడు. ఇలా ఒకరోజు మధ్యాహ్నం 1 అవుతుండగా కార్ గ్యారేజ్ దగ్గరకు అర్జున్ కార్లో వచ్చి లంచ్ క్యారియర్తో కార్ దిగుతాడు. ఆ గ్యారేజ్ మెయింటైన్ చేస్తున్న వేణు వర్కర్స్తో కార్లు రిపేర్ చేస్తుంటాడు. వేణు రేంజ్ అందిస్తుంటే కారు కింద ఒక వ్యక్తి ఆ రేంజ్ అందుకొని కార్ రిపేర్ చేస్తుంటాడు. అర్జున్ క్యారియర్ తీసుకుని వస్తూ, కళ్యాణ్ ఇంకా రాలేదా వేణు అని అడుగుతాడు. వచ్చాడన్నా అని వేణు అంటూ ఉండగా ఆ కార్ రిపేర్ చేయటం పూర్తి చేసిన కళ్యాణ్ కట్బన్ని ఆయిల్ మార్కులతో బయటకొస్తాడు. కళ్యాణ్ని అలా ఆయిల్ మార్కులతో చూసి, ఏంటి కళ్యాణ్ ఇది, ఇంక నువ్వు ఈ పని మానుకోవా అని అడుగుతాడు అర్జున్. కళ్యాణ్ నవ్వి వేణు ఇచ్చిన క్లాత్తో మరకలు తుడుచుకుంటూ, ఆడుతూ పాడుతూ నీతో పాటు కలిసి నేర్చుకున్న పని ఇది. అంత ఈజీగా ఎలా మానుకుంటాను? పైగా నా ఎనిమీనను రోడ్డు మీద పడేసినప్పుడు ఇదే నాకు ఆధారమైంది. అప్పుడప్పుడు ఈ మెకానిక్ పని చేసుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుంటే నాకు అదొక సంతోషం అని అంటాడు. చెప్తే వినవు కదా, ఒక పని చెయ్యి, నీతో పాటు నీ కొడుకుని కూడా తీసుకురా. నీ కొడుకు ఈ పని చేస్తుంటే చూసి సంతోషపడాలని ఉంది అంటాడు అర్జున్ అల్లుడి మీద కొంచెం కోపంతో. అయితే నా కొడుక్కి పెరుగు ముద్దలు పెట్టడానికి రోజు నీ కూతుర్ని ఇక్కడికి పంపిస్తావా అని అడుగుతాడు కళ్యాణ్. అర్జున్ ఫేక్ స్మైల్ ఇస్తూ, ఏదో తమాషాగా అంటే అలా అంటావేంట్రా, ముందు చేతులు కడుక్కొనరా, పెరుగు ముద్దలు తిందుగాని అని చెప్పి తప్పించుకొని పోతాడు. పోరా ఇడియట్, నా ముందు నువ్వు తప్పించుకున్నా నా కొడుకు ముందు నీ కూతురు తప్పించుకోలేదులే అని అనుకొని కళ్యాణ్ వెళ్ళి ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. కొద్దిసేపటికి ఆ కార్ గ్యారేజ్లోని ఇద్దరు చాప మీద కూర్చుంటారు. కళ్యాణ్ చేతిలో అర్జున్ పెరుగు ముద్దలు పెడుతుంటే కళ్యాణ్ వాటిని ఇష్టంగా తింటూ, నా ఎనిమి రుచికరంగా లంచ్ చేసి పంపించినా ఆ లంచ్ నీ పెరుగు ముద్దల కింద సాటి రాదురా. రోజూ ఇక్కడికి రావాల్సిందే, నీ చేతి పెరుగు ముద్దలు తినాల్సిందే అని అంటాడు. అది నా మీద నీకున్న అభిమానం అంటూ అర్జున్ ఇష్టంగా స్నేహితుడి చేతిలో పెరుగు ముద్దలు పెడుతుంటాడు. వేణు ఎప్పటిలాగానే వాళ్ళ స్నేహాన్ని చూసి నవ్వుతూ, నీకు మనవళ్ళు మనవరాలు పుట్టి పండు ముసలోలైనా మీ ఇద్దరిని ఇలా చూడాలన్నా అని అంటాడు. అది నిజమే, మా స్నేహానికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని అనుకుంటారిద్దరు. అవును, సాక్షి డెలివరీకి
హాస్పిటల్‌లో జాయిన్ అవుతుందని ఉదయం ఆర్య ఫోన్ చేశాడు. మరి సాక్షి ప్రసవం జరిగిందంటనా? మళ్ళీ ఆర్య నీకేమైనా ఫోన్ చేశాడా? అని అడుగుతాడు అర్జున్. ఇంకా లేదు అర్జున్. ఆ ఫోన్ కోసమే చూస్తున్నాను అని కళ్యాణ్ అంటూ ఉండగా అప్పుడే ఆర్య దగ్గర నుంచి వీడియో కాల్ వస్తుంటుంది. అదిగో కాల్ చేస్తున్నాడు అని కళ్యాణ్ సంతోషపడుతూ ఆ కాల్ లిఫ్ట్ చేయగానే సాక్షికి ప్రసవం జరిగి తలకు క్లాత్ కట్టుకొని ఉంటే సాక్షి పక్కన ఆర్య బిడ్డని ఎత్తుకొని కూర్చొని ఉంటాడు. వాళ్ళని అలా చూడగానే ఈ ఇద్దరి మొహాలు సంతోషంతో నిండిపోతూ రే ఆర్య పాపా బాబా అని అడుగుతాడు కళ్యాణ్. బాబు పుట్టాడు అంటూ పురిటి బిడ్డని స్నేహితులకి చూపిస్తాడు ఆర్య. బాబు కూడా చక్కగా కనిపిస్తుంటే సాక్షి బాబుని చూసి సంతోషపడుతూ బాబు అచ్చం ఆర్య పోలికలతోనే ఉన్నాడు కళ్యాణ్ అని అంటుంది. అవును, నిజంగానే ఆర్యలాగే ఉన్నాడు అంటాడు కళ్యాణ్. పోనీలే, ఇప్పటికైనా తండ్రివయ్యా ముదిరిపోయిన బెండకాయ అంటాడు అర్జున్ నవ్వుతూ. అబ్బా అర్జున్, నాకు బిడ్డ పుట్టినా కూడా నాకు పెట్టిన పేరుని వదలవా అంటూ చిరుకోపం చూపిస్తాడు ఆర్య. నోటికి పలికిన పేరు కదా, అంత తొందరగా మర్చిపోలేకపోతున్నానులే అంటాడు అర్జున్. నీకు మా హైబ్రిడ్ బాయ్ అయితేనే కరెక్ట్ అర్జున్. అప్పుడైతేనే అల్లుడు టార్చర్ భరించలేక సరిగ్గా మాట వింటావు అంటాడు ఆర్య. ఆ మాటకి అర్జున్ అల్లుడికి భయపడి గుటకలు మింగుతూ ఇంతకీ నీ ఆరోగ్యం బాగుంది కదా సాక్షి అంటూ మాట మారుస్తాడు. బాగుంది అర్జున్, నేను బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాము అని ఇలా కొద్దిసేపు మాట్లాడి సరే కళ్యాణ్, ఇంకా మైథిలికి మోహన్కి సూర్య వాళ్ళకు కూడా కాల్ చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఆర్య తండ్రి అయినందుకు సంతోషంగా ఉంది అర్జున్ అంటాడు కళ్యాణ్. నిజమే, ముదిరిపోయిన బెండకాయలాగా అవుతున్నాడు. పెళ్లి చేసుకుంటాడో లేదోనని ఒక టైంలో నేను కంగారు పడ్డాను. చివరికి సాక్షి లాంటి మంచి అమ్మాయి ఆర్యకి భారీగా వచ్చి తండ్రి అయ్యాడు అంటాడు అర్జున్. ఇక ఇలా రోజులు గడుస్తూ శ్రేయాకి, క్రాంతికి, జెస్సీకి కూడా నెలలు మీద పడుతుంటాయి. శ్రేయ, క్రాంతి సంతోషంగా ఉన్నా జెస్సీ మాత్రం ఆ పేదరికంలో బాధపడుతూనే ఉంటుంది. కూతురి పేదరికం చూసి పరశురాం కూడా తల్లడిల్లిపోతుంటాడు. ఇలా ఉండగా కళ్యాణ్, మైథిలి ఫ్రూట్స్ కవర్ తీసుకుని ఈశ్వర్ ఇంటి ముందు కారు దిగారు. ఇద్దరు లోపలికొచ్చేసరికి నెలలతో ఉన్న జెస్సీ చైర్లో కూర్చుంటే లత పాల గ్లాస్ అందిస్తూ ఈ పాలు తాగమ్మా అని అంటుంది. పక్కన చాప మీద కూర్చున్న ఈశ్వర్ బొగ్గుల్ని రెడీ చేసుకుంటూ పాలల్లో బూస్ట్ వేసి ఇచ్చావమ్మా అని అడుగుతాడు. ఇచ్చాన్రా, అందులో కుంకుమ పువ్వు కూడా కలిపాను అంటుంది లత. ఇంకా నీకేమైనా కావాలనిపిస్తే చెప్పు జెస్సీ, నేను కొనుక్కొచ్చి పెడతాను అంటాడు ఈశ్వర్. పర్వాలేదే, ఫస్ట్లో నేను నెల తప్పినా అని తెలిసినా నాకు ఏ సంబంధం లేదు అంటూ ఉండిపోయి ఇప్పుడు బానే బిడ్డ మీద కేరింగ్ చూపిస్తున్నావు అంటుంది జెస్సీ. ఆ మాటకి ఈశ్వర్ కొంచెం బాధపడుతూ దగ్గరగా ఉంటేనే ఏమైనా అనుబంధాలు, ఎవరికి వాళ్ళుగా దూరంగా ఉంటే అనుబంధాల్ని లెక్క చేయము. ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను కేరింగ్ చూపించేది ఒక బిడ్డ మీదనే కాదు, నీ మీద కూడా అంటాడు మనసుతో వచ్చిన మాటలతో. ఆ మాటలు విని జెస్సీ సంతోషపడుతుండగా కళ్యాణ్, మైథిలి కూడా ఆ మాటలు విని కొంచెం సంతృప్తితో లోపలికొస్తారు. కరెక్ట్‌గా చెప్పావు ఈశ్వర్, లత అని తర్వాత లత వాళ్ళని చూసి అమ్మ మైథిలి, మీరా రండి అని అంటుంది. ఆ మాటతో ఈశ్వర్, జెస్సీ కూడా వాళ్ళ వైపు చూస్తారు. వారిని చూసి జెస్సీ కుర్చీలో నుంచి లేవబోతుంటే లేవకు జెస్సీ, కూర్చో అంటూ మైథిలి ఫ్రూట్ కవర్స్ లతకిచ్చి తన దగ్గరికొచ్చి ముందు పాలు తాగు అంటుంది తన చేతిలో పాల గ్లాస్ చూస్తూ. కూర్చోండి సార్ అంటూ ఈశ్వర్ లేచి వెళ్ళి కళ్యాణ్కి చైర్ తీసుకొచ్చి వేస్తాడు. జెస్సీ పాలు తాగి గ్లాస్ పక్కన పెడుతుంది. ఆరోగ్యం బాగుంది కదా జెస్సీ అని అడుగుతుంది మైథిలి. బాగుంది, నిన్ననే
ఈశ్వర్ చెకప్‌కి తీసుకువెళ్ళాడు అని చెప్తుంది. అవును మైథిలి. స్కానింగ్ కూడా తీశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారంట అంటాడు ఈశ్వర్ సంతోషపడుతూ. కళ్యాణ్ చైర్‌లో కూర్చొని ఆ బొగ్గుల వైపు చూసి, ఇంకా ఎన్నాళ్ళు ఆ మొక్కజొన్నలు అమ్ముకుంటూ కూర్చుంటావు అని అడుగుతాడు. అంటే నా చేతిలో ఉన్న పని అదే సార్ అంటాడు ఈశ్వర్ గిల్టీగా ఫీల్ అవుతూ. ఇప్పుడు ఆ విషయాల గురించే మీతో మాట్లాడడానికి వచ్చాం ఈశ్వర్. ఇక మొక్కజొన్న పొత్తులు అమ్మడం ఆపేసి రేపటి నుంచి మన ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో జాయిన్ అవ్వు అంటుంది మైథిలి. ఎందుకమ్మా? అటెండర్స్ తక్కువయ్యారా? తక్కువైతే చెప్పు. నేను వచ్చి జాయిన్ అవుతాను. కాకపోతే ఈసారి మీ వెనక గుంటలు తీయకుండా బుద్ధిగా జాబ్ చేసుకుంటాను అంటాడు ఈశ్వర్. నిన్ను జాయిన్ అవ్వమంది అటెండర్‌గా కాదు. డిగ్రీ పూర్తి చేశావు కదా! దానికి తగ్గ ఉద్యోగం చేద్దువు గాని. మంచి శాలరీ కూడా ఇస్తాము అంటాడు కళ్యాణ్. అది విని ఈశ్వర్, జెస్సీ, లత సంతోషపడుతుంటారు. ఇకనైనా జెస్సీని రోడ్డు మీద ఆ మొక్కజొన్న పొత్తులు అమ్మనివ్వకుండా తనని ఇంట్లో రెస్ట్ తీసుకునివ్వు అంటాడు కళ్యాణ్. మీరు మాకు అంత అదృష్టాన్ని కల్పిస్తామంటే నేను కాదంటానా సార్? నిజానికి ఇలాంటి టైంలో కూడా నా భార్యని కష్టపెడుతుంటే బాధగా ఉంది. ఇప్పుడు మీరొచ్చి నిజంగానే నా నెత్తి మీద పాలు పోశారు అంటాడు ఈశ్వర్ చెమ్మగిలిన కలతో. అసలు నేను చేసిన తప్పులు క్షమించాలని మీకు ఎలా అనిపిస్తుంది మైథిలి అని అడుగుతుంది జెస్సీ. నీ పెళ్లి కాగానే నేను, కళ్యాణ్ మిమ్మల్ని వదిలేయలేదు జెస్సీ. మిమ్మల్ని ఓ కంట గమనిస్తూనే ఉన్నాం. మీలో వచ్చిన మార్పుని చూస్తూ సంతోషపడుతూనే ఉన్నాం. ఇంకా పిన్ని ద్వారా నేను అన్ని విషయాలు కనుక్కుంటూనే ఉన్నాను అంటుంది మైథిలి. అవును జెస్సీ, మీరిద్దరి గురించి ఈ దంపతులు ఆలోచిస్తూనే ఉన్నారు అంటుంది లత. వాళ్ళిద్దరి గురించే కాదు పిన్ని, నీ గురించి కూడా ఆలోచించాము. ఇక నువ్వు ఎక్కడ ఏ పని మంచిగా చేయనవసరం లేదు. మీకోసం నేను, కళ్యాణ్ ఒక హౌస్ కొని నీ పేరు మీద పెట్టాం పిన్ని. ఇక మీరు ఆ హౌజులో వచ్చి ఉండండి. ఇక్కడ వద్దు అంటుంది మైథిలి ఆ రేకుల షెడ్డుని చూస్తూ. మైథిలి మాటలకు అందరూ సంతోషపడుతుంటారు. ఇక నుంచి నేను కూడా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటాను మైథిలి. ఎలాంటి పిచ్చి పనులు చేయను అంటాడు ఈశ్వర్. నీకు బుద్ధి వచ్చిందని తెలుసుకొని మేమిప్పుడు ఇక్కడికి వచ్చింది. జెస్సీకి ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఫ్యూచర్‌లో జెస్సీ కూడా మా కంపెనీలో జాబ్ చేయొచ్చు అంటాడు కళ్యాణ్. జెస్సీ సంతోషపడుతూ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అని అంటుంది. ఇట్స్ ఓకే. నెలలు మీద పడుతున్న నీకు పూర్తి రెస్ట్ కావాలి జెస్సీ. ముందైతే ఈ ఇంటి నుంచి వెంటనే షిఫ్ట్ అవ్వండి అంటాడు కళ్యాణ్. అలా ఈశ్వర్ భార్య, తల్లితో కలిసి ఒక మంచి హౌస్‌కి షిఫ్ట్ అయి వాళ్ళ పేదరికానికి ముగింపు పలుకుతారు. ఐశ్వర్య నిలయంలో కళ్యాణ్‌కి, మైత్రికి ఎదురుగా భానుమతి గారు కూర్చొని ఉంటారు. ఇక జెస్సీ గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. ఈశ్వర్ కూడా పూర్తిగా మారిపోయి జెస్సీని ప్రేమగా చూసుకుంటున్నాడు. తను కూడా సంతోషంగా ఉంది అని చెప్తాడు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు కళ్యాణ్. కానీ ఇంత జరిగినా నా మొగుడికి మాత్రం బుద్ధి రావడం లేదు అని భర్త గురించి కంటతడి పెడుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.